అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు అంటే ఈ 5 ఏళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం. జరగాల్సిన విచారణ జరుగుతుంది. అరెస్ట్ అవ్వాల్సిన తొందరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు. కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది. ఈ 5 ఏళ్ళలో ఇంత అవినీతి చేశారా, ఇంత తినేశారా, ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియాలని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం, కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియజేసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే, తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో మొన్న చూసాం. ఎగ్ పఫ్లు కూడా 3 కోట్లకి ఎగ్ పఫ్లు తిన్నారట ఆయన. అలా ఒకటి కాదు, అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని సహకరిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలైంది వాస్తవం. మనం చూసాం. శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నిధులు కానివ్వండి, దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అనేక ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమలను ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం. జరిగిన మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ కమిటీ వేసాం కరీముల్లా గారి నాయకత్వంలో. అది జరుగుతోంది. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతోంది. దాంట్లో ఇప్పటికే దానికి సంబంధించి 6 మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది. మాజీ చైర్మన్లు 2 వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఈఓలు 2 జవహర్ రెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న బాలాజీ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు గారికి, వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారంట సమాచారం. ఖచ్చితంగా ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నోటీసులు అందుతాయి. అసలు మేము ఒకటే తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది. రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది. అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఈ విషయాన్ని మేము ఈఓ గారి దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మీద మాట్లాడతాం. ఏంటి విషయాలంటే, శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి. ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలీదు. ఇంతవరకు ఆ గుళ్ళ డేటా లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు. మొన్న కాలిపోయింది, దీపంతో కాలిపోయింది. అది మనకు తెలిసిన కథ, ఎపిసోడ్ 1. మళ్ళా నిన్నెవరో మాట్లాడుతూ 540 కోట్లు గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు. ఓకే, అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. ప్రజల్లో ఉన్న టాక్ కానివ్వండి, అది టీటీడీ వచ్చి తెలియాలి. టీటీడీ నిధులతో కడతా ఉందా, శ్రీవాణి నిధులతో కడతా ఉందా, అది మనకి డేటా రావాల్సి ఉంది. మేము అడిగేది ఏమంటే, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 5-6 జిల్లాల నుంచి సెంటిమెంట్గా తిరుపతిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబం పెళ్లి చేసుకోవాలంటే తిరుపతిలో లేదు, అవకాశమే లేదు. ఏడ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు. ఎన్ని లక్షలు పెడితే కళ్యాణ మండపాలు దొరుకుతాయి, దానికి ఎంత లాబింగ్ చేయాలి, ఎంత రికమెండేషన్ చేయాలి, ఎంత చేయాల్సిన బాధ్యత ఉందో మనందరికీ తెలిసిన విషయమే, మీడియా మిత్రులకు కూడా. మేమేమంటామంటే, టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి, అనేక ల్యాండ్లు ఉన్నాయి. హత్తిరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి.
వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న భక్తులకి, స్థానికులకి, తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి, ఒక మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఈరోజు ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది తిరుపతిలో, గతంలో 10,000కి ఇచ్చేవాళ్ళు, ఈరోజు 1,60,000 చేశారు. దాన్ని ఏసీ చేసి టీటీడీ ఎంప్లాయీస్కి 80,000కి ఇస్తున్నారు. పద్మావతి కళ్యాణ మండపాలు ఉన్నాయి, తోలప్ప గార్డెన్స్ ఉంది, సీతారామ కళ్యాణ మండపం ఉంది, కోదండ రామస్వామి కళ్యాణ మండపం ఉంది. మొత్తం కలిపితే ఒక 12-13 కళ్యాణ మండపాలు తిరుపతిలో ఉన్నాయి. కానీ తిరుపతిలో నిత్యం రోజుకి 50-60 పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ దొరక్కే అక్కడ చేసుకుంటున్నారు. అవకాశం కల్పిస్తే బాగుంది టీటీడీ. అలాగే కళ్యాణ మండపాలు కడుతున్నామని చెబితే 100 కోట్ల విరాళాలు వస్తాయి. టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి, సామాన్య ప్రజలకి కడుతున్నామని చెబితే 100 కోట్ల విరాళాలు వస్తాయి కదా. అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుళ్ళ నిర్మాణంతో పాటు ఎక్కడ చేశారు, పోయినసారి గుళ్ళ నిర్మాణం చెప్పి చాలా మోసం చేసి గుడికి 10 లక్షలు 25 లక్షలు అని చెప్పి దాదాపు 2,500 గుళ్ళు డబ్బులు ఇచ్చి పెద్ద స్కామ్ జరిగింది. అలా కాకుండా మనిషికి కనిపించే విధంగా, ప్రతి ఒక్కరి కంట కనిపించే విధంగా, ఎలాగో స్థలాలు కబ్జాలు గురి కాకుండా ఉన్న స్థలాల్లో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బి సెంటర్, సి సెంటర్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలన్నీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులకి టెండర్ ప్రకారం తీయించారు. కొన్ని వందల టీటీడీ కళ్యాణ మండపాలు బి సెంటర్, సి సెంటర్లో వాళ్ళ అనుచరులకి తీసిచ్చారు మెయింటెనెన్స్ కింద. అది ఏమైనా ఇప్పుడు దాని మీద ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది. ఎంతవరకు ఇచ్చింది? ఇంతవరకు రాలేదు. కళ్యాణ మండపాల్లో అది ఎంతవరకు ఉంది, ఏంటి పరిస్థితి, ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. ఇవన్నీ కూడా విచారించిన భాగం టీటీడీ మీద ఉంది. అలాగే ఈ నిధులతోనే ఎక్కడైతే ఉదాహరణకి బాకరాపేటలో కళ్యాణ మండపం ఉంది, పీలేరులో కళ్యాణ మండపం ఉంది, సత్యవేలో కళ్యాణ మండపం ఉంది. టీటీడీ కళ్యాణ మండపం ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి ఒకసారి అవన్నీ కూడా శ్రీవాణి నిధుల డబ్బులు ఎలా ఉన్నాయి కాబట్టి దాంతో మంచిగా మోడరేట్ చేసి రెడీ చేస్తే ఇంకా అక్కడున్న వాళ్ళు కూడా టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునే సెంటిమెంట్ ఉంటుంది. అందరికి కూడా టీటీడీ ఒక ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేసి ఏమంటే సామాన్య ప్రజలు, సామాన్య భక్తులు టీటీడీలో ఏం కోరుకుంటున్నారో అందులో భాగంగా ఇది ఒకటి అవసరమని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్నే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒక లెటర్ రాస్తా. పవన్ కళ్యాణ్ గారి స్వయాన కలిసి ఈ ఒక్క ఎవరైతే కోరుకున్నారో ప్రజలు దీన్ని వారి చేతికి అందజేస్తా. ఎందుకంటే తిరుపతిలో మనం చూస్తుంటాం ఈరోజు పెళ్లిళ్ళు చేయాలంటే పరిస్థితి ఎలా ఉందో. డబ్బులున్న వాళ్ళు చేసుకోండి, కాదని చెప్పట్లే. ఎవడి స్థాయిలో కెపాసిటీ పందాలు బట్టి చేసుకోండి, మేము వద్దని చెప్పట్లే. మధ్యతరగతి కుటుంబాలు పెళ్లి చేసుకోవాలంటే చాలా పరిస్థితులు, దీనమైన పరిస్థితులు ఉన్నాయి తిరుపతిలో. వాళ్ళకి అవకాశం కల్పించే ఆలోచనతో ఈ ఒక నిర్ణయం తీసుకొని శ్రీవాణి ట్రస్ట్ నిధులని దుర్వినియోగం కాకుండా ఇలా వాడుకుంటే మంచిది, వాడుకుంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.